లాస్ట్ షాట్ లో మోమోస్ ని చూపించాను కదా, బయట మోమోస్ తో పాటుగా ఇచ్చే చట్నీని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది ఇంచుమించుగా షెజ్వాన్ చట్నీ లాగా ఉంటది. ఫస్ట్ టమాటాలని వీడియోలో చూపిస్తున్నట్టుగా ముచ్చిగా రిమూవ్ చేసేసి ఇలా ఘాట్లు పెట్టుకొని బాగా బాయిల్ అవుతున్న వాటర్ లోకి యాడ్ చేసుకోవాలి. వీటితో పాటుగా కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా వేసుకొని టమాటాల నుండి స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్నాక పక్కకి తీసుకొని పూర్తిగా చల్లారా టమాటాల మీద నుండి స్కిన్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి మిక్సీ జార్ లో వేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా ఆయిల్ ని వేడి చేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి యాడ్ చేసి రంగు మారుతున్నప్పుడు గ్రైండ్ చేసుకున్న టమాటా ఎండుమిర్చి పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు, పంచదార, 1 టీ స్పూన్ సోయా సాస్, వెనిగర్, ఒక 2 స్పూన్ల వరకు టమాటా సాస్, కొద్దిగా ఆరిగానో యాడ్ చేసుకోవాలి. టమాటో సాస్ అనేది ఆప్షనల్, నేను జస్ట్ కలర్ కోసం మాత్రమే యాడ్ చేసుకున్నాను. దీనికి బదులుగా కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కానీ ఎండుమిర్చి ప్లేస్ లో కాశ్మీరీ చిల్లీస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆయిల్ పైకి తేలి కాస్త లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆపేస్తే పూర్తిగా చల్లారే టైంకి ఈ విధంగా కరెక్ట్ కన్సిస్టెన్సీ